హాయ్. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, కొత్తగా జాయిన్ అయ్యా? రికమెండేషన్తో జాయిన్ అయ్యాను. పా టైమింగ్ అదిరిపోయిందండి. పర్ఫార్మెన్స్ ఇంకా అదిరిపోతుంది. నా పేరు సరియు. వావ్, వండర్ఫుల్ నేమ్. నా పేరు రేయ్ సుబ్బారావు. సుబ్బారావా? పిల్ల సరియు. సరియు రే. ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన ప్రతి అమ్మాయికి సైట్ కొట్టడం కాదు, వర్క్ చేస్తావు. అవతల క్లయింట్స్ నన్ను దొబ్బుతున్నారు. సుబ్బారావు కాదు, సుభాష్. ఎన్నిసార్లు చెప్పాలని? నువ్వు తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్. మరి ఒక్క వీడియో అయినా సరిగ్గా ఎడిటింగ్ చేసావురా? యదమోహం వేసుకొని నీకంటే ఆ పెళ్లి వీడియోలు తీసే వాళ్ళని పెట్టుకున్నా ఇంకా బాగా పనిచేస్తారు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ని సరిగ్గా ఎడిటింగ్ చేయలేదో పుల్లపైని బంగారం కొట్టినట్టు కొడతా. ఆ కృష్ణగాడు ఎక్కడ? కనబట్లా, ఇంకా రాలేదు. బుద్ధి జ్ఞానం ఉందారా నీకు? కడుపు కన్నం తింటున్నా, గడ్డి తింటున్నా? వాడు లేట్ వస్తే నన్ను తిడతారేంటండి? అమెరికా వాళ్ళు బిన్ లాడెన్ చంపితే పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద బాంబులేలా, అలాగే ఇది కూడా. వాడు రాగానే నన్ను మీట్ అవ్వమని చెప్పు. ఈ రోజు వాడి బూజు దులిపేస్తా. ఆఫీస్ ఎన్నింటికి? 10కి. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:30. టైంకి రావాలని తెలీదా? తెలుసు. తెలిసి కూడా 10:30కి ఎందుకు వచ్చావు? లేట్ అయింది కాబట్టి. ఎందుకు లేట్ అయింది? 10:30కి వచ్చాను కాబట్టి. ఎగిరి తన్నానంటే కళ్ళు అదురుతాయి. ఈ పనికి మళ్ళీ పంచులు నా మీద కాదు, నువ్వు రాసే కథలవే. ఇంట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే మొగుడు పెళ్ళాల వ్యూస్ కూడా మిలియన్స్ లో రీచ్ ఉంటుంది. నీ యదమోహం వేసుకొని నువ్వు రాసిన ఒక్క ఎపిసోడ్ అయినా వైరల్ అయిందరా? నేను హీరోగా చేద్దామని రాసుకున్న సిరీస్ వేరే ఎవరినో పెట్టి చేస్తే అలాగే ఉంటది మరి. నువ్వు హీరో ఏంట్రా ఎండు ఖర్జురో మొహం వేసుకొని? కంపెనీ మూతపడితే అడుక్కు తింటావా రోడ్ల మీద? నా టాలెంట్ మీకు తెలియట్లేదు. ఏదో ఒక రోజు నేను హీరో అవుతా. ఆ రోజు మీరు ఆటోగ్రాఫ్ అడిగితే మాత్రం సచ్చినాయవనో ముందే చెప్తున్నా, ఆ తర్వాత ఫీల్ అవ్వ. ఏంటి కృష్ణ, లోపల ఏం జరిగింది? ఏంటి ఫేస్ బాగా ట్యాన్ అయిపోయింది? ఆ సరయుది టాలెంట్ లేకపోయినా రికమెండేషన్తో జాయిన్ అయింది. ఆ శ్వేతది సిరీస్ మొత్తం సింగిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా సీజన్ కంప్లీట్ చేసింది. వాళ్ళనేమందో నేను కనబడితే చాలు మోదీని చూసిన మమతా బెనర్జీ లాగా రెచ్చిపోద్ది. కేర్ఫుల్ కృష్ణ, దీది చాలా డేంజర్. ఏ సీసీ కెమెరాకి దొరికినా కనుమరుగైపోతావు. ఈ రోజుల్లో అందమైన ఆడపిల్లగైనా పుట్టాలి, లేదంటే ఖరీదైన కుక్క పిల్లగైనా పుట్టాలండి. కానీ మగాడిగా మాత్రం పుట్టకూడదు. పరీక్షల్లో పాస్ అవ్వకపోతే మబ్బునా కూడా అంటారు. పెళ్లి చేసుకున్నట్టే గాలినా కూడా అంటారు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకపోతే ఈడు దీనికి కూడా పనికిరాడు అంటారు. పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఈడి పోలికలు వచ్చాయంటారు. అదే ఆడపిల్లలు అయితే చదువు అవ్వకపోతే ఏదో ఒక ఎదోకిచ్చి కట్టబెడుతుంది అంటారు. చేసుకోనంటే ఏ ఎదవని ప్రేమిస్తుందా అంటారు. చివరికి తిన్నదరక్క వాంతులు చేసుకున్నా ఏ ఎదవ చేసిన పను అంటారు. వాళ్ళు తప్పు చేసినా మనకే తిట్లు, మనం ఏమి చెయ్యకపోయినా మనకే తిట్లు. మళ్ళీ ఏదో పగలు కొట్టింది. ఏదో ఒకరోజు నా తలబద్దలు కొట్టేదాకా నిద్రపోదు. చిన్న పిల్లను పట్టుకుని ఏంటమ్మా నువ్వు? తెగుతుంది. సారీ నాన్న, ఇంకెప్పుడు అలా చేయను. పర్లేదురా నాన్న, గ్లాసే కదా, ఇంకోటి కొనుక్కుందాం. అసలు నీకు నా మీద కోపం ఎందుకు రాదు నాన్న? మీ అసలు నాన్నకి మాట ఇచ్చానే, నిన్ను సొంత కూతురులా చూసుకుంటానని. ఇప్పుడు నువ్వు బాధపడ్డావు అనుకో, ఆడి దెయ్యమైన ఆయనకాలు తిరుగుతాడు. ఇదంతా నేను తుడుస్తాలే కానీ స్కూల్ బస్సు వచ్చే టైం అయింది. వెళ్ళి రెడీ అవ్వు, వెళ్ళు. దానికి ఎందుకురా చదువు? ఇంట్లో ఉండని. ఇంటి పని వంట పని నేను నేర్పిస్తాను. ఆడపిల్లలు చదువుకుంటేనే ఇల్లు బాగుంటది, ఇల్లు బాగుంటేనే దేశం బాగుంటది. గవర్నమెంట్ స్కూల్ కూడా పంపించొచ్చు. అంతంత డబ్బు ఖర్చు పెట్టి ఆ స్కూల్కే పంపించక్కర్లేదు. పిల్లలకే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి. అయినా నీకు ఏ లోటు చేయట్లేదు కదా, దాని విషయంలో అడ్డురాకు. ఏం చదువు లేకుండా మేము బతకలేదా? మిమ్మల్ని అందరినీ పెంచలేదా? మీ రోజులు వేరు, ఈ రోజులు వేరమ్మా. ఎవడెప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు. మంచి ఎడ్యుకేషన్ ఉంటేనే స్వతంత్రంగా బతకగలదు. సంపాదించిన డబ్బంతా దీని చదువుకే తగలేస్తే రేపు పొద్దున పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకేం పెడతావురా? నేను అసలు పెళ్లి చేసుకున్న పిల్లల్ని కన్నా. ఓకే అరే ఏంట్రా నీ సీక్రెట్? అమ్మాయిలంతా పడి చచ్చిపోతున్నారు. బుర్రని ఎప్పుడో చల్లంగా ఉంచుకోవాలి. కిక్ బటోస్కి డైలాగులు చెప్పామంటే తొక్క తీస్తా. ఆ సీక్రెట్ ఏంటో చెప్పరా. ఒక మంచి అమ్మాయిని చూసి నేను దగ్గరుండి నీ పెళ్లి చేపిస్తారా? నీ దగ్గరున్న సద్దన్నం నాకు పెడితే నీకు ఆకలేకుండా మందిస్తానంట. మీలాంటోడే. మీకే దిక్కు లేదు, మీరేంది నాకు చేసేది? అంత మాట అనకరా. కొంత పెద్ద మనసు చేసుకుని నీ సీక్రెట్ ఏంటో చెప్పు. ఖర్చు అవుద్ది. ఎంత? ఇన్స్టాగ్రాములో ప్రోడక్ట్ ప్రమోషన్కి ఒక పోస్ట్ పెట్టాలంటే నేను కనీసం 25,000 తీసుకుంటా. లైఫ్కి సంబంధించిన అడ్వైస్. జీవితం డిపెండ్ అయి ఉంది. మీరే చూసేయండి మరి. 25,000? పరమజ్యోతి ఫాలోయింగ్ మీకు తెలీదు. అంత లేదు గానీ ఒక 500 ఇస్తా, మేనేజ్ చేయరా. చిచ్చి మీ జీవితం విలువ 500. అమ్మాయిలు చూడట్లేదు అంటే ఎందుకు చూస్తారు చెప్పండి? సర్లే, శాలరీ రాగానే ఒక 10,000 కొడతా. ఆ సీక్రెట్ ఏంటో చెప్పిసావు.
నా సీక్రెట్ సంగతి తర్వాత ముందు మీ వీక్నెస్ తెలుసుకోండి. బల్లికి ఉల్లిపాయ స్మెల్ అంటే పడదు, పాముకు పిప్పర్మెంట్ స్మెల్ అంటే పడదు. అలాగే ఆడవాళ్ళకు కూడా పడని స్మెల్ ఒకటి ఉంది, అదే డిస్పరేషన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? వెనకాల పడేవాడిని కుక్కల వెనకాల తిరుగుతున్నాడు అంటారు, పులిలా వెనకాల తిరుగుతున్నాడు, సింహంలా వెనకాల తిరుగుతున్నాడు అని ఎవరైనా అంటారా? కంటపడ్డారా కనకరిస్తారేమో, వెంటపడ్డారా గజ్జి కుక్క కన్నా ఈనంగా చూస్తారు. రావు గారు నిన్న పెళ్లి చూపులకి వెళ్ళారు. ఓకే అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. సరే, వాళ్ళకి ఈయన కూడా చాలా బాగా నచ్చారు. మంచిదేగా. వాళ్ళు మా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇద్దరు జాతకాలు వేరే వాళ్ళకి చూపించారు. వాళ్ళు మరొకళ్ళతో మాట్లాడి కలుసుంటే ఒకళ్ళకొకళ్ళు హ్యాపీగా ఉంటారని కళ్ళు మూసుకొని పెళ్లి చేసేమన్నారు. ఇంకేంటి ప్రాబ్లము? గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయనుకున్న టైంలో గ్రహణం పట్టినట్టుగా రావు గారి జాతకంలో బుధుడు 3వ పాదం నుంచి ముంచేసే పాదంలోకి, శని 4వ పాదం నుంచి నాశనం చేసే పాదంలోకి షిఫ్ట్ అయ్యారు. ఓహో, ప్రమాదం ముంచుకొచ్చేలా ఉందని అక్కడి నుంచి పారిపోయి వచ్చారా? పర్సనల్ గా మాట్లాడాలని పెళ్లి కూతురిని పక్కకి తీసుకెళ్లారు. చెయ్యకూడని పాడు పని ఏదైనా చేశారా? ఆహాహా, పాటలు పాడటం వచ్చా అని అడిగాను అంతేరా. పద్ధతైన ప్రశ్నేగా. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? నేనంత ప్రొఫెషనల్ సింగర్ని కాదు, జస్ట్ బాత్రూమ్ సింగర్నే అంది. పర్లేదు, పాడమని బలవంతం చేశారా? పద బాత్రూంలోకి వెళ్దామన్నా. ఓ మై షిలాకి జవానీ. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి ఏ ఉండాలి, ఎంత ఉండాలి, ఎలా ఉండాలి? మహేష్ బాబులా తెల్లగా ఉండాలి, ప్రభాస్ లా పొడుగ్గా ఉండాలి, రామ్ చరణ్ లా కామ్ గా ఉండాలి, పవన్ కళ్యాణ్ లా ఫెరషియస్ గా ఉండాలి, ఎన్టీఆర్ లా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, విజయ్ దేవరకొండలా ఫిట్ గా ఉండాలి, అల్లు అర్జున్ లా డబ్బులుండాలి, అనంత్ అంబానీలా పెళ్లికి 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఫైనల్ గా వీడిలా ఉండకూడదు. ఇప్పుడేమంటారు? సడన్ గా నువ్వు నాకు దేవుడిలా కనిపిస్తున్నావురా. నీ సామెతలు సూదుల్లా గుచ్చుకుంటే దాని ఎక్స్పెక్టేషన్స్ గుణపంలా గుచ్చుకుంది. మరి ఇంత డెల్యూషన్ లో బతికేస్తుంది ఏంట్రా? నల్ల కోడైనా తెల్లగుడ్డే పెట్టుద్దని ఒక్కసారి యూనే కాదు, ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. ఏ అమ్మాయి మూతి దగ్గర మైకెట్టి అడిగినా కాబోయే మొగుడి జీతం నెలకి 40 లక్షలు ఉండాలంటున్నారు. ఆ ఒక్క మాటతో కుర్రోళ్ళందరూ కాలేజీకి వెళ్ళడం మానేసి కావలసినంత కొబ్బరి నూనె కొనుక్కున్నారు. తలక రాసుకుని వేడి తగ్గించుకుందామనా? ఒంటికి రాసుకుని దొంగతనాలు చేయడానికి. పరం మేడం, ఆ యదవన్ పిల్లి. సూర్యమండలం సుబ్బారావు, సూర్యమండలం సుబ్బారావు, సూర్యమండలం సుబ్బారావు. ఇప్పుడు నేనేం చేశాను నన్ను పిలుస్తుంది? ఏమీ చేయట్లేదనే పిలుస్తుందేమో. మన ప్యాంట్రీలో టిష్యూ బాక్స్ ఒకటి లేపేశాను, అది తెలిసిపోయిందంటవా? అయ్యుండొచ్చు. నిన్న బాత్రూమ్ లో కలరా ఉండల ప్యాకెట్ ఒకటి కాజేశారా, కనిపెట్టేసిందంటవా? కావచ్చు. కొంప తీసి నేను సరియు వెనకాల తిరుగుతున్నా అని తెలిసి జల్సీ ఫీల్ అవుతుందేమో. ఛాన్సే లేదు. బీ ఆప్టిమిస్టిక్ రా. డెస్పరేషన్కి కూడా ఒక హద్దు ఉండాలి. ఆప్టిమిజం అన్ని వేళలా పనిచేయదు. ఆవిడ గురించి మీకు అసలే తెలియదు. ఆవిడ భాషా ఫ్లాష్ బ్యాక్ నాకు మాత్రమే తెలుసు. మీరు 4 కాలాల పాటు నవ్వుతూ బతకాలని కోరుకునే మనిషిగా చెప్తున్నా ఎక్కువగా ఏదేదో ఊహించుకోకండి. ఏం జరిగిందో, ఎందుకు పిలిచిందో వెళ్ళి అడగండి. వెళ్తున్నాం. ఇన్ని రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నారని తెలియక ఎవరెవరి వెనకాలో తిరిగాను. పెద్దలు ఊరికే అనలేదు, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే ఎక్కువ ఇంపార్టెంట్ అని. ఈ రోజు నుంచి నా మనసు, శరీరం అంతా మీకే అంకితం. ఇవాళ రేపు అమ్మాయిలు షాపింగ్కి వెళ్తే అయ్యే ఖర్చు అంతా తెలుసా మీకు? ఆ కార్తికేయ గారి గర్ల్ ఫ్రెండ్ అదేదో షాప్లో డ్రెస్ చూసి వచ్చి ఈయన కొనమని పీక్ తినేస్తుంది. ఆ డ్రెస్ కాస్ట్ ఏమో 11,300. ఆ మీడేమో పగలంతా ఆఫీసులో కష్టపడి రాత్రంతా మగ మహారాజులో మెగాస్టార్ లాగా రిక్షా తొక్కుతూ తెగ కష్టపడిపోతున్నాడు ఆ డ్రెస్ కొనడానికి. మగ మహారాజులో మెగాస్టార్ దొక్కిన సైకిల్ కదా. వెహికల్ ఏదైతే ఏమిలేండి, తొక్కుడు మాత్రం కామనేగా. అయినా ఇక్కడ పాయింట్ అది కాదు. ఒక్క డ్రెస్ 11,300. ఇది పాయింట్. కొంచెం లేట్ అయినా కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఆడి గర్ల్ ఫ్రెండ్కు అక్క ఉంది, అక్కకు అందమైన పాప ఉంది. ఆ పాపకి సంవత్సరానికి స్కూల్ ఫీజు ఎంతో తెలుసా? ఎంత మహా అయితే 30,000 ఉంటుంది. 3 లక్షలు. 3 లక్షలా? అంటే నెలకి 3 లక్షలు బై 12 × 30 డివైడెడ్. మరీ అంత కష్టపడకండి. 25,000. ఓ, మీకు వచ్చే జీతమే 50,000. ఏం పీకుదామని? సరే మరీ భయపెట్టకరా, దండం పెడతాను. భయపెట్టట్లా, భవిష్యత్తు గుర్తు చేస్తున్నా. ఏదో ఒకటి చేసి ఇన్కమ్ పెరిగే సోర్స్ వెతకాలి, కానీ మన టాలెంట్కి బయటికి వెళ్తే బెగ్గింగే. అదంత ఈజీ అనుకుంటున్నారా? దీనికి ఒకటే సొల్యూషన్. మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ కష్టాలన్నీ చెప్పి శాలరీ పెంచమని అడగండి, సెట్ అయిపోద్ది. మలేరియా గురించి మస్కిటో దగ్గర మొరబెట్టుకుని ఏం ప్రయోజనం చెప్పు? పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ 3 అని 2 ఏళ్ళు చూపించాడంట నీలాంటోడు. ఛే! ఆ సర్యూని కుకింగ్ సిరీస్ కి స్క్రిప్ట్ రాయివే అంటే ఈజీగా ఈ రోజునల్లా అయ్యే రెసిపీలు రాసుకొచ్చింది. ఆ సుబ్బారావు గాడు పెద్ద పనోడని పనిలో పెట్టుకుంటే క్లోజప్ షాట్స్ వేయాల్సిన చోట లాంగ్ షాట్స్ పెడతాడు, టాప్ యాంగిల్ వేయాల్సిన చోట లో యాంగిల్ పెడతాడు. వీళ్ళందరికంటే పెద్ద దరిద్రుడే నువ్వు. వేస్ట్ ఫెలో. అత్తారింటికి దారేది సినిమా స్టోరీ కాపీ కొట్టాలని చూస్తావురా? సచ్చినోడా.
ఇది గనుక పీకే ఫ్యాన్స్ కి తెలిసిందంటే నా కంపెనీని పీకి పందిరేస్తారు. మీ అందరినీ నమ్ముకొని నేను ఈ కంపెనీని ఎలా రన్ చేయాలి? కోకాపేటలో కొన్న కొత్త విల్లాకి ఈఎంఐ ఎలా పే చేయాలి? దరిద్రులారా. సర్లేండి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయినా కష్టాలు మనుషులకు కాకపోతే పాకిస్తాన్ వాళ్ళకి వస్తాయా? మీరు మరీ అంత ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇక మంచి సలహా ఇస్తా, ఫాలో అయిపోండి. కోకాపేటలో కొత్త విల్లా ఏంటి, మై హోమ్ అబ్రాలో అదిరిపోయే ఫ్లాట్ కూడా కొనొచ్చు. నీ ఏదో సలహాలు వినే ఆ సుబ్బారావు గారి జీవితం ముద్దు ముచ్చట పెళ్లి పెటాకులు లేకుండా ఎండగట్టుకుపోయింది. ఇప్పుడు నాకు సలహాలు చెప్పి నా జీవితం కూడా ఎండగడదాం అనుకుంటున్నావా? అసలే నాకు నా జీవితం మీద చాలా ఆశలున్నాయి. నా కాబోయే భర్త మహేష్ బాబులా తెల్లగా ఉండాలి, ప్రభాస్ లా పొడుగ్గా ఉండాలి. చాలా ఆపండి. 3వ ఎపిసోడ్ లో సరయుదు కూడా సేమ్ అదే డైలాగ్. అదే ఇంకా నా చెవుల్లో మారుమవుతుంది. మళ్ళీ ఆ డైలాగ్ అనే ఓపిక ఇంట్రెస్ట్ రెండూ నాకు లేవు. ఏంటి వెనకాల వెళ్తున్నామని అనుమానం రాకుండా అడుగులో అడుగేసుకుంటూ చడీ చప్పుడు కాకుండా వెళ్దామని చెప్తున్నా. అదేదో డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ఎట్ట అంటారు దేనికి? అది మిలిటరీ కోడ్ భాష, బ్రాయిలర్ కోడ్ మొహన్ నాయాల. లెట్స్ గో. రావు గారు రాకొట్టేస్తుందండి, నీ రాకొట్టేస్తుంది. అప్ప చూసిందంటే ఇద్దరిని ఇరక్కొట్టేస్తా. ముందు పద. మగవాళ్ళనైతే మందుబాబులు అంటారు, ఆడవాళ్ళని ఏమంటారు? ఆగరా, ఏంట్రా ఇది? కనిపించట్లే? నాకడానికి ఆవకాయ, కొరకడానికి ఉల్లిపాయ. చిచ్చి చిచ్చి చిచ్చి. ఆవిడేమో మిట్ట మధ్యాహ్నం మందు కొట్టడం, నువ్వు మంచింగ్ సప్లై చేయటం. మర్యాదస్తులుండే ఆఫీసర్ ఇది. మంచి మర్యాద గురించి మీరు మాట్లాడకండి, మంటెక్కిపోద్దు. మీరు పెట్టే మెంటల్ టార్చర్ తట్టుకోలేక ఆవిడ మందుకు బానిసైపోయింది. తప్పుకోండి. ఆగరా అంటే ఏంటి? ఇప్పుడు ఆవిడ నువ్వు కలిసి కూర్చుని మందు కొడతారు లోపల? ఎలా కనపడుతున్నానండి మీకు? ఓల్డ్ మంకులు మ్యాన్షన్ హౌస్ తాగేవాళ్ళ కనిపిస్తున్నానా? పరమజ్యోతి రేంజ్ మీకు అర్థం కావట్లే. మనం తాగాలంటే మినిమం సింగిల్ బాంట్ విస్కీ ఉండాలి. తప్పండి ప్లీజ్. ఏంటో దా